హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. యాపిల్ పాయసం అనే పేరు వింటే కొంచెం వింతగా అనిపించవచ్చు. యాపిల్తో పాయసమా అని డౌట్ కూడా రావచ్చు. కానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే పక్కా రిపీట్ చేయాల్సిందే. ఇది ఒక హెల్తీ ట్విస్ట్ తో చేసిన ట్రెడిషనల్ పాయసం. యాపిల్ స్వీట్నెస్ అండ్ సాగో సాఫ్ట్నెస్, మిల్క్ రిచ్నెస్ అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యే చాలా స్మూత్ అండ్ డెలిషియస్ టేస్ట్ వస్తుంది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి ట్రై చేయండి. ఇది ఒక పర్ఫెక్ట్ స్పెషల్ స్వీట్ అయిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. అండ్ రెగ్యులర్ పాయసం కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే నో కాంప్రమైజ్, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా ఒక ఫ్రెష్ యాపిల్ తీసుకొని దాన్ని మొత్తం తొక్క అంటే పీల్ చేయండి మొత్తం. అండ్ నెక్స్ట్ యాపిల్ తురుము ఇలా చూపించినట్టు చేసుకోండి. సో ఇప్పుడు మన రెసిపీకి సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సగ్గుబియ్యం. సో మీ దగ్గర చిన్న సగ్గుబియ్యం ఉన్నా పర్లేదు, పెద్ద సగ్గుబియ్యం ఉన్నా పర్లేదు. నేనైతే చిన్న సగ్గుబియ్యం తీసుకున్నా, అండ్ మీ దగ్గర పెద్ద ఉన్నా తీసుకోండి, పర్వాలేదు. సో నేనైతే 1 గ్లాస్ ఆఫ్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నా పాయసంకి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయ్యాక సగ్గుబియ్యం అయితే యాడ్ చేయండి దానికి. సో ఇలా బాగా స్టిర్ చేస్తూ ఉండండి. అండ్ సగ్గుబియ్యం మంచిగా ఉడికినంత వరకు మీరైతే స్టవ్ని ఆఫ్ చేయకండి. సో నేను చూపిస్తున్నాను కదా, సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మాత్రం మీరు యాలక్కాయ, షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ముందుగా మరగబెట్టి ఉంచుకున్న మిల్క్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో నేను 1 గ్లాస్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా. సో కొంచెం పాలు బాగా మరిగి సగ్గుబియ్యంతో బాగా కలిసినంత వరకు స్టవ్ని అయితే ఆఫ్ చేయకండి. వన్స్ ఇలా బాగా కలిసాక స్టవ్ని ఆఫ్ చేసి మీరు ముందుగా ఉంచుకున్న యాపిల్ తురుమును అయితే దీనికి యాడ్ చేయండి. సో దీనికైతే మీరు కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం అది. సో నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నా, మీరు షుగర్తో పాటు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. సో దట్ ఆ సగ్గుబియ్యం అండ్ యాపిల్ తురుము బాగా మిక్స్ అవుతుండే అండ్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ లాస్ట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా మన యాపిల్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ముందు నేను చేసినప్పుడు అందరూ నన్ను హేళన చేశారు, కానీ ఈ రెసిపీ తిన్నాక మాత్రం అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని బాగా తిన్నారనమాట. సో సంక్రాంతి రోజు మీరు కూడా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ యాపిల్ పాయసాన్ని అయితే ట్రై చేయండి. అరే మర్చిపోయా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్. ఇలాంటి డిఫరెంట్ స్పెషల్ ఐటమ్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. See you soon in the next vlog. Until then, keep smiling, keep vibing. Bye bye for now.